Hey guys, have a good day. Welcome back to our channel Learn a Language with Banu. ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా. హియర్ ఆర్ దోస్ ఆన్సర్స్. బుగ్గలు, చీక్స్, చీక్స్. నెక్స్ట్ వన్ కొంచెం, జస్ట్ అ లిటిల్ బిట్, జస్ట్ అ లిటిల్ బిట్. ఓకే, మరి ఇవాళ 2 క్వశ్చన్స్. కంటి రెప్పలు, కంటి రెప్పలు. నెక్స్ట్ వన్ మీ ఇష్టం, మీ ఇష్టం. Make sure to answer these questions in the comment box below. I'm eagerly waiting for your answers. So, without any delay, we'll move on to today's topic. Today, I'm back with another English conversation. This is all about general conversation. First one, tarvata మాట్లాడుతాను. Talk to you later. టాక్ టు యూ లేటర్. మీరు ఎప్పుడు చేరుకుంటారు? వెన్ విల్ యూ రీచ్, వెన్ విల్ యూ రీచ్. దయచేసి కూర్చోండి, ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి కూర్చోండి, ప్లీజ్ బీ సీటెడ్. మీరు ఏం తీసుకుంటారు? ఆర్ మీరు ఏం తినాలనుకుంటున్నారు? వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్, వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్. ఎప్పుడైనా ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు నాకు అసలు ఇంకా కనపడకు అని చెప్తాం కదా, అలాంటప్పుడు ఈ సెంటెన్స్ని యూజ్ చేస్తాం. నా కంటి చూపు మెరలో కనబడకు. గెట్ అవుట్ ఆఫ్ మై సైట్, గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. మీ ఇల్లు ఎక్కడ? వెర్ ఈజ్ యువర్ హౌస్, వెర్ ఈజ్ యువర్ హౌస్. కొంతమంది ఎప్పుడు ఏదో ఒక సాకులు చెప్తూ ఉంటారు కదా, కొంటి సాకులు. అలాంటప్పుడు ఎప్పుడు ఏదో ఒక కారణం చెప్పకు. డోంట్ ఆల్వేస్ గివ్ ఎ రీజన్, డోంట్ ఆల్వేస్ గివ్ ఎ రీజన్. నెక్స్ట్ వన్, నువ్వు ఏం నిర్ణయించుకున్నావు? వాట్ హ్యావ్ యూ డిసైడెడ్. నువ్వు ఏం నిర్ణయించుకున్నావు? వాట్ హ్యావ్ యూ డిసైడెడ్. నేను మా అమ్మ కోసం ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై మదర్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై మదర్. మీ చెడు అలవాట్లను వదులుకోండి. గివ్ అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్, గివ్ అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్. మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డాము. We both like each other, we both like each other. ఈరోజు నాకు చాలా అలసటగా అనిపిస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ టైర్డ్ టుడే, ఐఎమ్ ఫీలింగ్ టైర్డ్ టుడే. బాగా టైర్డ్ అయిపోయారు అనుకోండి, అలాంటప్పుడు ఐఎమ్ ఎగ్జాస్టెడ్, ఐఎమ్ ఎగ్జాస్టెడ్ అనాలి. ఎక్కువ మాట్లాడకు. డోంట్ టాక్ టూ మచ్. ఎక్కువ మాట్లాడకు. డోంట్ టాక్ టూ మచ్. నేను నీకు చాలా రుణపడి ఉన్నాను. ఐ ఓ యూ అ లాట్, ఐ ఓ యూ అ లాట్. తెలిసి కానీ తెలియక కానీ నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ, ఇఫ్ ఐ డిడ్ ఎనీ మిస్టేక్ ప్లీజ్ ఫర్గివ్ మీ. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ, ఇఫ్ ఐ డిడ్ ఎనీ మిస్టేక్ ప్లీజ్ ఫర్గివ్ మీ. ఫర్గివ్ అంటే క్షమించడం. నెక్స్ట్ వన్, నేను ఇంటి పనులు పూర్తి చేశాను. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై చోర్స్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై చోర్స్. చోర్స్ అంటే ఇంటి పనులు. నెక్స్ట్, నేను దేనికి భయపడను. ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. పెద్దలను గౌరవించు. రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్, రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్. మీరు నా వస్తువులకు దూరంగా ఉంటారా? Could you stay away from my stuff? Could you stay away from my stuff? నాకు గుర్తు చెయ్యి. ఒక్కొక్కసారి కొన్ని విషయాలు మనం మర్చిపోయేటప్పుడు మన పక్క వారితో చెప్తుంటాం కదా, కొంచెం నాకు గుర్తు చెయ్యి అని. దాన్ని ఇంగ్లీష్లో రిమైండ్ మీ, రిమైండ్ మీ. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. I would be back with a new English related videos soon. If you have any suggestions, then make sure to write it down in the comment box below. If you like this video, then click on the like button, and you haven't subscribed my channel yet, then click on the subscribe button. Thank you.